ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఈరోజు ప్రత్యేకంగా మందిరం గూర్చినటువంటి విషయాలను మనం ధ్యానించుకుంటాం. మందిరం యొక్క విశిష్టత, మందిరం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటో అనే విషయాలు మనం ధ్యానించుకుంటాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డలంగా నాయన నీ మాటలు వినడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. ఈరోజు నుంచి మందిరం యొక్క ప్రత్యేకత, మందిరం యొక్క విశిష్టత, వీటి విషయాలను మేము ధ్యానించుకుంటూ ఉంటుండగా మీరే కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మేము ప్రార్థిస్తుంటున్నాం. ఈ దిన కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో వారితో మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మాటలను మీరు దయచేసి ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడి మేము అనేకులకు ఆదర్శప్రాయంగా ఉంటూ, మేమే మందిరాలుగా ఉంటూ అనేకులను నీ చెంతగా నడిపించే సాధనాలుగా ఉండగలిగే కృపనిమ్మని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం యొక్క ప్రత్యేకత గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులను తిరిగి మందిరం నిర్మించుకునే పని కోరేషు రాజుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం చదివినట్లయితే, పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా, అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండును గాక. మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట వింటూ ఉండగా ఒకటి గుర్తు చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు, యూదావారు బబులోను దేశానికి చెరగొనిపోబడినప్పుడు దేవుడు వాగ్దానం చేసినట్లుగా 70 సంవత్సరాల తర్వాత వారికి విడుదలిస్తానని చెప్పాడు. ఆ ప్రక్రియలోనే ఈరోజు మనం గమనించినట్లయితే ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, వారు వెళ్ళటానికి మార్గం సరళం చేశాడు. అంతేకాకుండా వారు వెళ్ళిన తర్వాత మందిరం నిర్మించుకోవడానికి కూడా దేవుడు అనుకూలపరిచాడు. ఒక అన్య రాజు, పారసీకపు రాజుతో దేవుడు మాట్లాడి ఆయనకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైనా తన పని నిమిత్తం వాడుకుంటాడు. కొన్నిసార్లు మనం కూడా చాలా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, కొన్ని వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నాం. అలాంటి సమయంలో ప్రభువుని ఎరగనటువంటి వ్యక్తులే సహకారులుగా మారి ప్రభు పరిచర్యకు సహకరించేటువంటి వారుగా ఉంటున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డ, మనం అడగాల్సింది దేవుణ్ణి అడిగితే గనుక ఎవరి ద్వారా కార్యం జరిగిస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా 100% కార్యం జరుగుతుంది అనేది మనం గుర్తించాలి. కాబట్టి మందిరము అనేది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ద్వారా మందిరం అనేది మన హృదయమే ఆయన దేవాలయంగా మార్చుకున్నాడు. మొట్టమొదటగా ప్రత్యక్షపు గుడారం అరణ్యంలో నిర్మింపబడింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే సొలొమోను ద్వారా మందిరం నిర్మింపబడింది.
బబులోనీయులు మరి వీరిని స్వాధీనం చేసుకున్నప్పుడు, చెరలోనికి తీసుకెళ్ళినప్పుడు ఆ మందిరంను కాల్చివేశారు. బహుదారుణమైన పరిస్థితులు జరిగాయి. కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినవాడు. అందుకే ఇర్మియా ద్వారా పలుకబడిన వాక్యం ప్రకారంగా నెరవేర్పు విషయంలో పారసీకపు దేశపు రాజైన కోరేషును దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన జనులు ఎవరై ఉన్నారో మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మందిరం కట్టుకోండి అని ఆజ్ఞాపించాడు. అంతేకాకుండా వారి ప్రజలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వెండి బంగారములను తర్వాత పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఒక రకంగా చెప్పాలంటే అవసరతలు తీర్చమని కూడా అడుగుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు పిలిచాడు అంటే, చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఎవరి ద్వారా నెరవేర్పులోనికి వస్తుందో మనకు తెలియదు, కానీ దేవుని ఏర్పాటులో ఉన్న వారి ద్వారానే నెరవేర్పులోనికి వస్తుంది. ఒక అన్యరాజు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కని మాట అంటున్నాడు. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించాను. కమాండింగ్ అన్నమాట, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక అన్యరాజు మరి తన ప్రజలైనటువంటి వారికి ఇస్తున్నటువంటి సెలవు, ఇస్తున్నటువంటి మాట ఆజ్ఞ ఏంటి అంటే మీరు సహాయపడాలి అని చెప్తూ ఉంటున్నాడు. నిజమే, ఈరోజు కూడా కట్టబడుతున్నటువంటి మందిరాలు ఎంతోమంది ప్రేరేపింపబడి ఎంతోమంది దాతృత్వం కలిగి ఈ మందిరానికి ఇస్తూనే ఉన్నారు. దాతృత్వాన్ని బట్టి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, దేవుని యొక్క మందిరం అనేది ఫిజికల్గా ఉండే ఈ మందిరం అనేది ఏదైతే ఉందో దేవుని మందిరంగా ఆయన స్వరక్తమిచ్చి కొన్నటువంటి మనము ఆ మందిరంలో లేకపోతే దానివలన ఉపయోగం లేదు. ఆ మందిరంలో మనం ఉండడం మాత్రమే కాదు, ఆ మందిరంలోకి వెళ్ళి మనం కలిసి ఆరాధన చేసేటువంటి ఒక గొప్ప అనుభూతిని దేవుడిచ్చాడు. ఈరోజు ఇందాక చూసినటువంటి గ్రామంలో కలిసి ఆరాధన చేస్తూ ఉంటున్నారు. ఏక మనసుతో ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించేటువంటి అనుభవంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మందిరం విషయం వచ్చినప్పుడు దావీదు తన హృదయంలో మందిరం కట్టాలనుకున్నాడు, నిర్మించాలనుకున్నాడు, ఆశపడ్డాడు. కానీ ఆ తర్వాత దేవుడు దావీదుతో అన్న మాట ఏంటంటే, నీ చేత మందిరం కట్టింపబడటానికి నాకు ఇష్టం లేదు, కానీ నీ కుమారుడైన సొలొమోను ద్వారా ఈ మందిరాన్ని కట్టిస్తానని మందిరం కట్టించినట్లుగా చూస్తున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, విలువైనటువంటి బంగారం, వెండి, కావలసినవన్నీ కూడా సమకూర్చాడు దావీదు. ఆ తర్వాత సొలొమోను మందిరం కట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ మందిరమే పాడైపోయి చెరలోనికి పోయినప్పుడు 70 సంవత్సరాల తర్వాత అవకాశం ఇచ్చి కోరేషు ద్వారా మందిరం నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరం గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటిది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరము అనేది సామాజిక జీవితానికి పునాది లాంటిది. నువ్వు ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ, నువ్వు చదువుకోవడానికి వెళ్ళినప్పటికీ, చదువుకుంటున్నప్పటికీ, నీవు దేవునితో సంబంధం లేకపోతే, దేవునిలో నువ్వు లేకపోతే, దేవునిలో నేను లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మందిరం దేని కొరకయ్యా అంటే అందరం కలిసి సమాజంగా కూడి దేవుని ఆరాధించే ఒక శ్రేష్టమైనటువంటి స్థలము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమే మందిరంగా పిలువబడుతున్నాము అంటే మన మందిరాన్ని కట్టబడటానికి ప్రభు చెల్లించినటువంటి క్రయధనం ఏంటంటే ఆయన విలువ చెల్లించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలను మనం చూస్తే అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. అయితే ఈ దేహాన్ని దేవుడు తన పరిశుద్ధాత్మక ఆలయంగా ఏర్పాటు చేసుకున్నాడు. మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొనబడిన వారు అని అంటాడు. అంటే మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారం. విలువ అంటే ఏదో వెండి బంగారాలు లేకుంటే ఇంకేవో ఇచ్చి కొనడం కాదు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనల్ని కొనడానికి చెల్లించిన విలువ ఏంటంటే తన యొక్క శరీరం దున్నబడింది, తన యొక్క రక్తమంతా కార్చబడింది. అందుకే విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు, సామాన్యులం కాదు. ఎందుకు అంత విలువ పెట్టి కొనబడిన వారంగా మార్చబడ్డామనంటే ఈ సృష్టి యావత్తులో మనమే విలువైనటువంటి వారం. సృష్టి అంతటిని తయారు చేసి మానవుని యొక్క హస్తగతం చేసి ఏలమని చెప్పాడు, పరిపాలించమని చెప్పాడు, దాన్ని ఆధీనంలోకి తీసుకోమని చెప్పాడు. కానీ చిన్న పాపమే అనుకోవచ్చు, కానీ ఆ ఆజ్ఞ అతిక్రమం ఏదైతే ఉందో దేవుని యొక్క ప్రణాళిక అంతటిని కూడా భంగపరిచినట్లుగా, దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా దారుణంగా విఫలమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చే వారంగా ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి ఉండే. అందుకు ఈరోజు మనమందరం కూడా ప్రభు బిడ్డలంగా ప్రభువును ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా, ఎంతకాలం ఉన్నప్పటికీ ఒక దినాన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. అయితే విడిచి వెళ్ళటానికి ముందుగా మన దేహము దేవునికి ఆలయంగా ఏర్పాటు చేసుకొని ఈ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. పునరుత్థాన దినాన మనం వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, సమాజంగా కూడి ఆరాధిస్తూ ఉంటున్నాం. అలాగని చెప్పి ఇక అయిపోయింది నా పని అనుకుంటే కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభూతిని మనం కలిగి ఉండాలి. ప్రతి సమయంలో దేవుణ్ణి ఘనపరిచేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఈరోజు ఊపిరుండి మనం బ్రతుకున్నాము అంటే కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టే. అందుకే ఏమంటున్నాడంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా, ఈ లోక యాత్రలో మనం కొనసాగుతుంటుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, విలువ పెట్టి కొనబడిన వారం గనుక మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి అనేది ఎంత వాస్తవమైతే ఉందో, ఈ లోకంలో జీవించేటువంటి జీవితం కూడా మరి విలువ పెట్టి కొనబడిన వారం అంటే మనం ఎంతో విలువైన వారం అనే సత్యాన్ని గ్రహించి ప్రభు యొక్క మహిమార్థమై మన జీవితాలు ఉండాలి. అంతేగాని విలువ పెట్టి కొనబడ్డాము, ఆయన సొత్తు కదా, ఆయన చూసుకుంటాడులే అనుకోవటానికి వీళ్ళే. మనం జీవించాల్సినటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితము దేవునికి అంగీకార యోగ్యమైనదిగా మన జీవితం ఉండాలి. ఏదో క్రైస్తవం, ఏదో భక్తిపరులం, ఏదో పర్వాలేదులే అని అనుకుంటే కాదు. దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలంగా దేవుని మహిమార్థమై నిలబడాలి. ఓ ప్రాంతంలో ఒక టీచర్ గారు వెళ్ళారంట. ఆ గ్రామంలో పిల్లలందరినీ పోగు చేసి సమయానికి వారికి క్లాస్ తీసుకునేవాడు, వారికి చదువు చెప్పేవాడు. తర్వాత మధ్యాహ్న సమయంలో మామూలుగా బస్సు వస్తే వెళ్ళిపోతారు, కానీ ఆయన అక్కడే ఉండి మధ్యాహ్నపు తరగతులు కూడా పెట్టాడంట. ఏదో ఉద్యోగం చేస్తున్నా, నేనేదో ఉద్యోగరీత్యా ఈ పనిలో ఉన్నా, ఏదో 2 పాఠాలు చెప్పాలా, నా జీతం నాకు వస్తుంది కదా అని నిర్లక్ష్య వైఖరి లేకుండా ఆ వ్యక్తి ఇంటింటికి వెళ్ళి, ఓ పిల్లవాడు తల్లి వెంటబెట్టుకొని కూలికి తీసుకెళ్తా ఉంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అంటాడంటే, అమ్మ నువ్వు కూలికి తీసుకెళ్తే నీకు ఎన్ని డబ్బులు వస్తాయరా అని అడుగుతాడు. అడిగితే ఏమంటుంది, ఇన్ని డబ్బులు వస్తాయా, నువ్వు కనుక కూలికి తీసుకుపోతే ఇదే జీవితాంతం ఇదే బ్రతుకుంటుంది. కానమ్మా చదువు నేర్చుకుంటే కనుక, ప్రయోజకుడైతే కనుక లక్షల రూపాయలు వస్తుందమ్మా, నీకు ఏది కావాలనో చెప్పంటే సరే అయ్యా తీసుకెళ్ళని అలా చెప్పి పంపించేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలా ఆ గ్రామంలో గొప్ప మార్పు కలిగింది. ఆ గొప్ప మార్పు కలగడం ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ సైతం ఓ దినాన ఏంటి మా పిల్లలు ఇలా చదువుతున్నారు, ఒక అల్లరి చేసేవాళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుంటున్నారు, ఇంత మార్పు వచ్చింది మా పిల్లలు, ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే, టీచర్ గురించి ఎంక్వైరీ చేస్తే, ఆ టీచర్ గురించి పక్కవారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఎలా ఉంటాడు ఈ టీచర్ గారు అని అంటే, ఏమోనండి తెలియదు, వాళ్ళు ఉదయం వెళ్తారు, మళ్ళీ 4 గంటల వరకు పాఠాలు చెప్పుకొని ఇంటికి వస్తారు, కొంచెం కాలక్షేపం కొరకు ఆటలు కూడా ఆడిపిస్తూ ఉంటాడు. ఆ ఫ్యామిలీ రాత్రి అయ్యేసరికి పాటలు వినిపిస్తుంటాయి, తెల్లారుజామున పాటలు వినిపిస్తాయి, ఆ తర్వాత ఏమో మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. ఇవేమిటో తెలియదు, కానీ వీళ్ళైతే ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి అల్లరి కానీ, గొడవ కానీ, అరిచినట్టు కానీ, కోప్పడ్డట్టు కానీ ఎప్పుడు కనపడదయ్యా, మంచిగా ఉంటారయ్యా ఈ ఫ్యామిలీ అని చెప్పారంట. చివరికి ఆ సర్పంచ్ గారు ఇంటికే వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి ఏంటి మార్పు అనేది అడిగితే ఆయన చెప్పాడంట, అయ్యా నేను ప్రభుని నమ్ముకున్న బిడ్డని, నిస్వార్థంగా పనిచేయాలని, నా ఉద్యోగానికి తగినట్లుగా నమ్మకంగా ఉండాలని నేను పాఠాలు చెప్తాను. నా కుటుంబాన్ని దేవునిలో పెంచుకుంటున్నా, పొద్దున్నే ప్రార్థన చేసుకుంటాం, ఒక పాట పాడుకుంటాం, ఆ తర్వాత పిల్లలకు తయారు చేసుకుంటాం,
మళ్ళీ రాత్రి అయ్యేసరికి పడుకునే ముందు ఇవన్నీ చేస్తాం. కుటుంబ ప్రార్థన అంటారు దీన్ని. మేము ఇలా చేసుకుంటాం. మా పిల్లల్ని కూడా నేను చదువు చెప్తున్న పాఠశాలలోనే చదివించుకుంటున్నాను నేను అని సాక్ష్యం ఇచ్చేసరికి ఆ సర్పంచ్ గారి మనసు కరిగిపోయిందంట. ఈయన ఎవరికి చెప్పలే, ప్రభు గురించి చెప్పలే, ప్రభు గురించి మాట్లాడలే. కానీ తన యొక్క శరీరం ఏదైతే ఉందో, తన దేహం ఏదైతే ఉందో ఆలయంగా మార్చుకొని ప్రభువు ఇష్ట ప్రకారంగా జీవించడం ద్వారా ఒక గ్రామాన్నే ఆకర్షించుకోగలిగాడు. ఆ గ్రామ సర్పంచ్ మొట్టమొదటిసారిగా నువ్వు నమ్ముకున్న దేవుని నేను కూడా నమ్ముకుంటున్నాయా నాకు చెప్పు అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులల్లా మనం గమనిస్తే పేరుకు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారి యొక్క జీవితాన్ని, వారి అలవాట్లను చూస్తుంటే వాళ్ళు దేవునికి దగ్గర కాదు కదా, దూరం వెళ్ళిపోయే పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి. ఈరోజు మనం ఆయన ఆలయమై ఉన్నాం. విలువ పెట్టి కొనబడిన వారం మనం. మనల్ని బట్టి దేవుని నామం గణపరచబడాల. అందుకే రోమీలకు రాస్తూ ఒక మాట అంటాడు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. మనం స్వార్థ ప్రకటిస్తేనే ఒక వ్యక్తిని నమ్ముకుంటాడనేది కాదు. మన జీవితాన్ని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి, మనం నడిచే తీరును బట్టి అవతల వ్యక్తి ప్రభు తట్టు ఆకర్షితులవుతారు. కాబట్టి దేవుని మందిరంగా మనం ఉండాలి. అయితే దేవుని యొక్క మందిరము దేనికంటే మనం వెళ్ళి ప్రభువును ఆరాధిస్తూ ఉంటే అదొక గొప్ప ఆశీర్వాదం. సో ఆ గ్రామంలో మందిరమే లేదు, ఈ ఒక్క వ్యక్తే కుటుంబ ఆరాధన చేసుకుంటున్నాడు. సర్పంచ్ నమ్ముకోవడం ద్వారా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు నమ్ముకున్నారు. నమ్ముకొని అక్కడ ఒక ఆలయం కట్టుకొని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనల్ని బట్టి అవతలి వ్యక్తి ఆకర్షింపబడుతున్నాడు. ఒకవేళ ఆకర్షింపబడకపోతే, మన జీవిత విధానాన్ని బట్టి ప్రభువును తెలుసుకోలేకపోతే ఆ నేరం మన పైన ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితం చెప్తేనే కాదు, మన జీవితాన్ని చూసినప్పుడు ప్రజలు పుస్తకాలు చదివే దానికంటే ప్రాక్టికల్గా చూస్తూ ఉంటారంట. ఆ ప్రాక్టికల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అవతల వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది. కనుక మనం కూడా మన జీవిత విధానాన్ని బట్టి అవతల వ్యక్తులను ప్రభు యొద్దకు ఆకర్షించుకోవాలి. ఈరోజు ఆ యొక్క గ్రామం ఆశీర్వదింపబడ్డది. ఈరోజు విశ్వవాణి గ్రామాలు అనేకం ఆశీర్వదింపబడుతున్నాయి. విశ్వవాణి ద్వారా దేవుడు జరిగిస్తున్న ఈ గొప్ప పరిచర్యకు అనేక మందిరాలు నిర్మింపబడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రభు పరిచర్య జరుగుతూ ఉంది. మందిరం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేసినట్టయితే సామాజిక జీవితానికి ఒక పునాది లాంటిది. కనుక అలాంటి పునాదికి సంబంధించినటువంటి విషయాలు వచ్చే కార్యక్రమంలో మనం విందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే తప్పకుండా మీరు మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా కానీ మీ యొక్క అనుభవాన్ని మాకు తెలియజేసినట్లయితే ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. అలాంటి కృప ప్రభుడిలమైన మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో నాయన తండ్రి, ఆనాడు కోరేషు రాజును ఏర్పాటు చేసుకొని, ఒక అన్యరాజును ఏర్పాటు చేసుకొని, ఆ అన్యరాజు ద్వారా తిరిగి యెరూషలేములో మందిరం పునర్నిర్మించడానికి నాయనా నీవు చూపిన మహాకృపను బట్టి వందనాలు. అయితే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మా నిమిత్తమై తండ్రి సిలువ మరణం పొంది నీ చివరి రక్తబొట్టు వరకు మా కొరకు కార్చి మమ్మల్నే నీ ఆలయాలుగా చేర్చుకున్నావు. నీకు స్తోత్రం నాయన. తండ్రి, మా కొరకు నీవు చేసిన ఈ త్యాగం గొప్పది ప్రభా. తండ్రి, మేము రుణం తీర్చుకోలేం ప్రభా. అంతటి గొప్ప కార్యం చేసినటువంటి నిన్నే స్తుతిస్తూ గణపరుస్తూ రానున్న దినాల్లో మందిరం యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను గణపరిచే గొప్ప పరిచర్య మాకు దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.